అంటే ఇక్కడ ఈ చాలా మెజారిటీ ఇష్యూ ఈ మధ్య కాలంలో వివాదం అయింది మెడికల్ కాలేజీల వ్యవహారం. అంటే మీరేం చెప్తారు? అంటే పీపీపీ మోడల్‌లో ఇవ్వటం అనేది పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్‌కి ఇవ్వటమే అన్నది ప్రధాన ఆరోపణ. ఇక్కడ పరిస్థితి ఏంటంటే పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. హ్మ్. ఎక్కడ కూడా ప్రైవేట్‌గా చెప్పడంలా. ఓకే. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. హ్మ్. 33 సంవత్సరాల కాల పరిమితికి లీజుకి ఇస్తున్నాం. ఇప్పుడు ఎలాగైతే ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతుందో, అవును. హైవేల నిర్మాణం జరుగుతుందో, పోర్ట్ల నిర్మాణం జరుగుతుందో, ప్రతిదీ పీపీపీ మోడల్లో జరుగుతున్నాయి ఇవాళ. ఓకే. ప్రైవేట్ పెట్టుబడులు అంతెందుకు మన దీనిలలో కూడా 108 సేవలు ప్రైవేటే అందిస్తున్నాయి. 104, 102 అనేక క్యాత్ ల్యాబులు కానీ, సిటీసీలు కానీ, ఎంఆర్ఐలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారు. ఇవి కాకుండా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా ఇది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పే. ఓకే. ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది కాబట్టి తప్పు. దాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారనడం తప్పు. ప్రైవేటైజేషన్ వేరు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వేరు. ఈ ప్రతిపక్షాలు ఎవరైతే చేస్తున్నాయో వాళ్ళు లక్షల కోట్ల వ్యాపారాలు చేస్తుంటారు, వాళ్ళకి ఇవి తెలియక కాదు, కానీ ప్రజలను తప్పుదారి పట్టించి ఈ పరిస్థితులకు వెళ్ళాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో వాళ్ళకి ఇటువంటి ఆర్థిక వనరుల పరిమితులు లేనప్పటికీ, కొంచెం బాగా ఉన్నప్పటికీ కూడా పీపీపీ మోడ్లోకి వెళ్తున్నాయి. మన రాష్ట్రంలో దౌర్భాగ్యకర పరిస్థితి ఏంటంటే 20 కళాశాలలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే 8,420 కోట్లతో మొదలు పెట్టాల్సింది. నబార్డ్ కింద కానీ, శాస్కీ కింద కానీ, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద మొదలు పెట్టాల్సి ఉంటే 1,550 కోట్లు మాత్రమే ఈ 4 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు. ఈ పీపీపీ మోడల్లో ఏ కాలేజీలోకి వెళ్తున్నామో దాని మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది 4,955 కోట్లయితే గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 631,77,00,000 మాత్రమే. ఈ 1 ఇయర్లో మేము బకాయిలు చెల్లించి మిగిలిన పనులు చేసి సేఫ్ క్లోజర్ చేసి 403 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే ఐదేళ్లలో సగటున 320 కోట్లే ఖర్చు పెట్టి మెడికల్ కళాశాలలు రావాలన్నారు. పోనీ ఆ 1,550 కోట్లలో 17 కళాశాలలకి ఇచ్చారా? సమానంగా ఇచ్చారా? లేదు. మిగతా వాటికి ఇప్పటికే మొదలుపెట్టిన వాటికి సగటున 100 కోట్లే ఖర్చు పెట్టి ఈ 5 మెడికల్ కాలేజీలు 10 మెడికల్ కాలేజీల్లో మొత్తం 630 కోట్లలో 400 కోట్లు కేవలం పులివెందులకు ఖర్చు పెట్టారు. అంటే దాన్ని బట్టి పులివెందులకు ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి, నేను దాంట్లో పోదలుచుకోలేదు. అంటే మిగతా కాలేజ్ ఆ పక్కన ఉన్న మదనపల్లిలో కేవలం 27 కోట్లు ఖర్చు పెట్టారు. ఇక్కడ 400 కోట్లు ఒకేసారి మొదలు కావాల్సిన కోట్లలో 27. ఏంటి అసమానతలు, ఏంటి అంతరాలు? అంటే మీరు అది చిత్తశుద్ధి అయితే లేదు దాని మీద చేయాలని. పోనీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ యాక్చువల్గా ఒక 420 పడకల ఆసుపత్రి నిర్మాణానికి 320 కోట్ల నుంచి 400 కోట్లు అవుతుంది. ఇప్పుడు మేము 625 పడకల ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. కానీ దానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 500 నుంచి 600 కోట్లకు తీసుకెళ్ళారు. దాంట్లో ఇంకా మీరు అర్థం చేసుకోవాలి, గత ప్రభుత్వం ప్రతి దాంట్లో